యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకుందాము. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారం అందించిన వారు పినకడిమి వాస్తవ్యులు శ్రీ అబ్బూరి యోసేపు గారు, శ్రీమతి ప్రశాంతి గారు, వారి కుమారులు సతీష్ బాబు, మహేష్ బాబు, చిట్టి బాబు. వీరి కుటుంబాన్ని బట్టి అనేక మంది ఆత్మీయ మేలులు పొందుకుంటున్నారు. అందును బట్టి ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మీరందరూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాం. మీ ఘననామాన్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మీ చేతికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. ఎపిసోడ్ సహకారులను పంపించి మేలు చేయండి ప్రభు. ప్రతి అవసరం అక్కర తీర్చండి. నజరేయుడైన యేసు ప్రభు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ద్వితీయ ఉపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ద్వితీయ ఉపదేశ కాండము 18వ అధ్యాయం 15వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. గత రాత్రి 18వ అధ్యాయంలో యాజకులైన లేవీయులను గూర్చి, అలాగుననే అన్య ఆచారాలను అభ్యసించకూడదనే విషయాలు తేటగా చూచాం. దాని కంటిన్యూషన్లో ఈ మాటలు పలుకుతున్నాడు దేవుడు. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక ఉండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినపడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఎక్కను కనబడుకుండును గాక అని చెబితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నింటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో నా వంటి ప్రవక్తను నీ సహోదరులు నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులను నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమును చెప్పు నా మాటలను వినని వానిని దానిని గురించి విచారణ చేసేదను. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారం పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పునో ఇతర దేవతల నామమును చెప్పునో ఆ ప్రవక్తయు చావవలెను. మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకునే ఎడల, ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూనూ నెరవేరకపోయిన ఎడల, అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేత దాన్ని చెప్పిన కనుక దానికి భయపడవద్దు. ఈ వచనాలు చదివాను. దీనిలో నుంచి కొన్ని విషయాలు మీ జ్ఞాపకానికి తీసుకొస్తాను. మొట్టమొదటిగా, హోరేబు పర్వతం దగ్గర దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి ఆయన తన యొక్క స్వరాన్ని వినిపించారు. దట్టమైన మేఘంలో ఆయన అగ్ని చేత ప్రత్యక్షత ఇచ్చారు. హోరేబు పర్వతం మండుచున్నటువంటి దృశ్యం వారు చూచారు. ఆ మందిరం, ఆ యొక్క పర్వతం యొక్క అంచు ముట్టిన వాడు చనిపోతాడు. ఆ స్వరం వింటున్నప్పుడు మోషేతో ఇజ్రాయేలు మొదటి తరం వారు విజ్ఞాపన చేశారు. ఏమని? మోషే, నీవే దేవునితో మాట్లాడు, నీ మాట మేము వింటాం. దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాం.
కనుక నీవే ఆయనతో మాట్లాడు అని చెప్పి అన్నాడు. ఆ మాట దేవునికి నచ్చింది. మోషే వారన్నది వాస్తవమే, నేను నీతో మాట్లాడతాను, నీవు వారితో మాట్లాడు, కనుక నా యొద్దకు ఎక్కిరా అని చెప్పినప్పుడు మోషే దేవుని యొద్దకు ఎక్కిపోయాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అక్కడ ధర్మశాస్త్రాన్ని పొందాడు. నిర్గమకాండములో చాలా తేటగా 18వ వచనం నుండి దేవుని యొక్క ప్రత్యక్షత, ఆ స్వరం విన్నటువంటి ప్రజలు పెట్టిన మొర, నీవు మాతో మాట్లాడము, మేము వింటాం, దేవుడు మాతో మాట్లాడితే చనిపోతాం. చూడండి, దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాం అని ఇశ్రాయేలీయులు స్వయంగా ఒప్పుకున్నారు. దేవుడు దాన్ని మెచ్చి వారు అంటున్నట్లుగా నేనే నీతో మాట్లాడతాను. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. అదేమిటంటే, నీవు అడిగిన వాటన్నింటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ కొరకు నీవు అడిగిన వాటి చొప్పున నా వంటి మరొక ప్రవక్తను మీ యొద్దకు పంపిస్తారు. అతడు మీ సహోదరుల నుండి వస్తాడు. అతని నోట నా మాట ఉంచుతాను. మీరు ఆయన మాట వినాలి, వినకపోతే నశిస్తారు. కనుక ఆయన నా నామమును చెప్పు మాటలను తప్పక వినాలి, వినకపోతే అటు వాని గురించి నేను విచారణ చేస్తాను అన్నాడు. ఎవరు ఆ ప్రవక్త? ఇది చాలా పెద్ద ప్రశ్న. చాలా సులువుగా బైబిల్ దీనికి ఆన్సర్ ఇచ్చింది. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో పేతురు గారి ప్రసంగంలో ఆ ప్రవక్త ప్రభువు అయిన యేసుక్రీస్తుగా చెప్పారు. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 37వ వచనంలో మోషే చెప్పిన ప్రవక్త ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది రాశారు. సహోదరులలో నుండి వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలీయులలో నుండి ఆయన వచ్చారు, యోధా గోత్రం నుండి వచ్చారు. అలా కాకుండా మరొక ప్రవక్త వస్తాడు, అహంకారముతో పూరిన వాడే వస్తాడు. దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్పాడని చెప్పుకునేటువంటి ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్తను నమ్మవద్దు అన్నాడు. ఒక ప్రవక్తను గురించి నమ్మమని చెప్పాడు, మరొక ప్రవక్తలను గురించి నమ్మొద్దని చెప్పాడు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ప్రభువైన యేసుక్రీస్తును నమ్మాలి. అహంకారంతో దేవుడు మాట్లాడినట్లుగా మాట్లాడిన ప్రవక్తను నమ్మవద్దు. మరియు ఏ వలన, దేని వలన మేము తెలుసుకోగలుగుతాం ఈ ప్రవక్త దేవుని నుండి వచ్చాడు లేదనేది దేని వలన మాకు తెలుస్తుంది అన్నప్పుడు, అతడు చెప్పినవి జరగని ఎడల అతడు దేవుని నుండి వచ్చిన వాడు కాదు అన్నాడు. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనంలో ఇర్మియా చెబుతాడు, అతడు చెప్పినది జరిగితేనే నమ్మండి, జరగకపోతే నమ్మవద్దు. ఇది ప్రామాణికంగా తీసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి లేఖనం నెరవేరుతూ వచ్చింది. అనేక మంది ప్రభు పేరిట ప్రభువును పక్కకు పెట్టి తామే ప్రవక్తలుగా చెప్పుకొని అహంకారంతో దేవుడు మాట్లాడిన వారు చెప్పినవి నెరవేరలేదు. అటివారు అబద్ధ బోధకులు అనేది, అబద్ధ ప్రవక్తలు అనేది తెలిసిపోయింది. చరిత్ర సాక్ష్యం చెబుతోంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మాట వినాలి. అందుకే యేసు తాను మాట్లాడుతున్నప్పుడు శాస్త్రులతో పరిశీలతో, మీరు లేఖనాలను నమ్ముతున్నారు కదా, మీరు వాటిని పరిశీలించండి, అవే నన్ను గురించి సాక్ష్యం చెబుతున్నాయి. లేఖనాలు సాక్ష్యం చెబుతున్నాయి. దేవుడు సాక్ష్యం చెప్పాడు. దేవుని దూతలు సాక్ష్యం చెప్పారు యేసుక్రీస్తుని గురించి. ఈయన దేవుని కుమారుడు, దేవుడు అని సాక్ష్యం చెప్పారు. కనుక యేసుక్రీస్తు ప్రభు రాక కొరకు యూదులు చాలా ఆకలితో ఎదురు చూచారు. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల మధ్య, బాధాకరమైన పరిస్థితుల మధ్య తమ కొరకు మెస్సీయ వస్తాడని భావించారు. అయితే ఆయన రాజుగా వస్తాడనే భావనలో వారు ఉండిపోయారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ 2 రకాలుగా ప్రవచనాత్మకంగా చెప్పబడింది పాత నిబంధనలో. ఒకటి, ఆయన గొర్రె పిల్లగా వచ్చిన రాకడ.
పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చేది ఒకటైతే, రెండు న్యాయాధిపతిగా, తీర్పరిగా, రారాజుగా వచ్చేటువంటి రాకడ రెండవది. ఈ రెండింటినీ కూడా కలిపి చెబుతూ వచ్చాడు పాత నిబంధన ప్రాఫెసీలో. కనుక ఈ డిస్టింగ్విషన్, ఈ మధ్య విభేదాన్ని, ఆంతర్యాన్ని తెలుసుకోవాలి. అది తెలియకపోవటం వల్ల, అది గ్రహించకపోవటం వల్ల యూదులు యేసుక్రీస్తు ప్రభువును మెస్సియగా నమ్మలేకపోయారు. వాస్తవంగా ఆయన వారి మధ్య పుట్టాడు, వారి మధ్య పెరిగాడు, వారితోనే ఉన్నాడు, దావీదు వంశంలో పుట్టాడు. కానీ వారు ఆయనను గుర్తిరగలేకపోయారు. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో పేతురు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, మీరు ఆయనను చంపారు కానీ దేవుడు ఆయన లేపాడు, మీరు ఎరుగక చేశారు ఇదంతా అని ఆయన వారితో మాట్లాడాడు. సోదరుడా, సోదరి, యూదులు యేసును గ్రహించలేకపోయారు. ఆయన ఏ స్థలంలో పుడతాడో చెప్పబడింది, ఏ విధంగా పుడతాడో చెప్పబడింది, పుట్టినప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పబడింది. పుట్టిన తరువాత ఆయన ఐగుప్తుకి వెళ్ళటం, ఇవన్నీ కూడా ముందస్తుగా చెప్పబడ్డాయి. ఆయన శిలువ మీదకి వెళ్ళటం గురించి చెప్పబడింది, వేదన పట్టడం గురించి చెప్పబడింది, గాయాల పాలవటం చెప్పబడింది, సమాధి ధనవంతుని అంటుండటం చెప్పబడింది, ఆయన తిరిగి లేస్తాడనే చెప్పబడింది. లేఖనాల ప్రకారం ఆయన మరణించాడు, లేఖనాల ప్రకారమే ఆయన తిరిగి లేచాడు. పాత నిబంధనలోనే మృతుల పునరుద్ధానం గురించిన నిరీక్షణ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎవరు అనేది తెలుసుకోకపోతే, యేసుక్రీస్తు ప్రభువు నీ యొక్క రక్షకుడు నువ్వు తెలుసుకోకపోతే, నీవు దేవుని చేత విచారణ చేయబడే స్థితిలో ఉంటావు. ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, ప్రభువు నందు విశ్వాసం ఉంచుదా. ఇక 19వ అధ్యాయం ప్రారంభించుకుందాం. నీ దేవుడైన యెహోవా ఎవరి దేశాన్ని నీకు ఇస్తున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనం చేసిన తర్వాత నీవు వారి దేశాన్ని స్వాధీనపరుచుకొని వారి పట్టణములలోనూ వారి ఇండ్లలోనూ నివసిస్తున్నప్పుడు, నీవు స్వాధీనపరుచుకున్నట్టుకు నీ దేవుడైన యెహోవా నీకిస్తున్న దేశములో 3 పురములను వేరుపరచవలెను. ఆశ్రయపురాలు. దీని గురించి మనం చాలా తేటగా చదివాం సంఖ్యాకాండంలో. ఆశ్రయపురములను గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఆశ్రయపురాలు చాలా తేటగా మనం ఆలోచన చేశాం. అవి పొరపాటున హత్య చేసిన వాడు ప్రతి హత్య చేయబడకుండా తప్పించుకోవటానికి ఆశ్రయపురాలు ఏర్పాటు చేసుకోవాలి. 6 ఆశ్రయపురాలు, 3 ఆశ్రయపురాలు యోర్దాను తూర్పు భాగాన మోయాబు మైదానం ప్రాంతంలో, 3 ఆశ్రయపురాలు కనాను భూభాగంలో, 2.5 గోత్రాల ప్రజలకు 3 ఆశ్రయపురాలు, 9.5 గోత్రాల ప్రజలకు 3 ఆశ్రయపురాలు. వాటి యందు ప్రవేశించిన వాడు మరణించకుండా తప్పించబడతాడు. ప్రధాన యాజకుడు చనిపోయే వరకు అతడు అక్కడ ఉండి తరువాత నిర్దోషిగా బయటికి రావచ్చు. అట్టివాడిని ఎవరు చంపటానికి వీల్లేదు. పొరపాటున హత్య చేసిన వాడికే ఈ సౌలభ్యం. కావాలని హత్య చేసి వెంటాడి పగబట్టి చేసిన వాడికి మరణశిక్ష విధించేస్తారు యోధ ధర్మశాస్త్రం ప్రకారం. ఒకవేళ పొరపాటున, అదే విషయాలు ఇక్కడ రాస్తున్నాడు. పారిపోయి బ్రతకగల నరహంతకును గుర్చి పద్ధతి ఏమిటి అనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువాని యందు పగబట్టగా పొరపాటున వాడిని చంపిన ఎడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతిలోని గొడ్డల దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వారి పొరుగువాని తగిలి వాడు చనిపోయిన ఎడల, వాడు అంతకుముందు తన పొరుగువాని యందు పగబట్టలేదు గనుక వానికి మరణదండన విధి లేదు. పొరపాటున జరిగింది హత్య, ఇక్కడ పొరపాటున జరిగింది కాబట్టి మరణదండన లేదు. కనుక అట్టివాడు ప్రతి హత్య చేయబడకుండా బంధువుల చేత పారిపోవచ్చు. హత్య విషయమున ప్రతి హత్య చేయవాని మనసు కోపంతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వారిని కలుసుకుని వారు చావగొట్టక ఉండేటట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురాల్లో ఒకదాని యందు జొచ్చి బ్రతుకుతాడు. అందుచేత 3 పురాలు నీకు ఏర్పరచుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసిన ఆయన సరిహద్దు విశాలపరిచి నీ పితరులకు ఇచ్చెను.
అని ఇచ్చదనని చెప్పిన సమస్త దేశం నీకు ఇచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ నిత్యం ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాన్నింటిని అనుసరించి నడుచుటకును 3 పురములు గాక మరి 3 పురములు ఏర్పరచుకొనవలెను. ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న నీ దేశాన్న నిర్దోషి యొక్క ప్రాణం తీయకుండాలి. ఒకడు తన పొరుగు వానిందు పగబట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చున్నట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలో పారిపోయినను వాని ఊరి పెద్దల మనుషులను పంపి అక్కడ నుండి వాని రప్పించి వాడిని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయి వాని చేతికి వాడిని అప్పగించవలెను. వాని కటాక్షింపకూడదు. నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరించవలెను. పగబట్టి చంపిన వాడిని ఊరి పెద్దలు పట్టుకొని మరి ఒకవేళ ఆశ్రయపురానికి వచ్చిన ఆ ఊరి పెద్దలు పట్టుకొని మరి వెనకకు తిరిగి అప్పగించి అతను చంపించాలి అక్కడ. ఎందుకంటే అతను కటాక్షింపకూడదు, అతడు నరహంతకుడు. పగబట్టిన నరహంతకుడికి శిక్ష మరణశిక్ష. ప్రజలందరూ తల చేసి చంపేస్తారు, చంపేయాలని రాసింది. ఇప్పుడైతే అది అమల్లో లేదు. పాత నిబంధన కాలము కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. ఆ దినాన దేవుడు ప్రజలలో నేర ప్రవృత్తి ప్రబలిపోకుండా ఇచ్చినటువంటిది. చూడండి, ఇప్పుడు మన చట్టాలు పరివర్తన దృక్పథంలో కోణంలో వ్రాయబడిన చట్టాలు. చంపిన వానికి మరణశిక్ష వెంటనే విధించటం దాన్ని మనం ఇప్పుడు ఇష్టపడటం లేదు. మన చట్టాల్లో ఉరి తీయాలి అనేటువంటిది ఉన్నప్పటికీ కూడాను దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చమనేది ప్రజా సంఘాలు, అలాగే ఎవరికి శిక్ష విధించబడిన వాళ్ళు రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం పెట్టుకోవటం ఇట్లాంటివి ఉన్నాయి. ఆ దినాల్లో అట్లాంటివి ఏమి లేవు. దొంగతనం చేసిన వాడిని శిక్షించటమే, పరుని భార్యను పాడు చేసిన వాడిని చంపేయటమే, భార్యాభర్తలు ఒకరికొకరు ద్రోహం చేస్తే వాళ్ళు చంపేయటమే పాత నిబంధన కాలంలో. పాపం విస్తరించకుండా చేశారు ఆ పనులు. అలా వ్రాసినప్పటికీ అట్లాంటి శిక్షలు పడినా పాపం కంటిన్యూ అవుతూనే వచ్చింది కానీ ఆగిపోలేదు. మనుషులు పాపం చేస్తూనే వచ్చారు కానీ పాపంను ఆపలేకపోయారు. ఎందుకంటే అది వారి చేతుల్లో లేదు, వారు ఆపలేరు దాన్ని. ప్రభు అయిన యేసుక్రీస్తునందు పాపాన్ని జయించటమే సాధ్యమవుతుంది తప్ప ఏ మానవుడు తన ఇండివిజువల్గా పాపాన్ని హ్యాండిల్ చేయలేడు. అందుకే దేవుడు స్వయంగా నరావతారికి ఈ లోకానికి వచ్చాడు. మనుషులను ప్రేమించి వారిని విమోచించడానికి ఆయనే స్వయంగా నరుడిగా దిగి రావాల్సి వచ్చింది. ఆయన సైతం నరుడిగా మరణించాల్సి వచ్చింది. తన మరణం ద్వారా తాను రాసినటువంటి మరణ శాసనాన్ని ఆయన తుడిచివేసి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదనేటువంటి శాసనం రాశాడు. కాబట్టి పగబట్టి చంపటం వేరు, పొరపాటును చంపటం వేరు. పొరపాటును చంపిన వానికి ఆశ్రయపురం ఒక జీవనాధారాన్ని ఇస్తుంది, భద్రతనిస్తుంది. తరువాత నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. సివిల్ తగాదాలు చాలా వరకు అట్లనే ఉంటాయి. ఈ మధ్యన చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఈ సివిల్ తగాదాలు ఉన్నవారు చాలామంది చెప్పిన మాట, రాత్రికి రాత్రి సరిహద్దు రాళ్ళు మార్చేస్తున్నారట. ఎంత ఘోరం అండి! రాత్రికి రాత్రే సరిహద్దు రాళ్ళు మార్చేసేయటం. సొంత అన్నదమ్ములు, సొంత అక్కజెళ్ళిళ్ళు, ఒకే రక్త సంబంధికుల్లో కూడా ఇట్లాంటివి నేను చూశాను. ఎంత ఘోరం! సరిహద్దు రాయిని తీసేయటం అంటే ప్రమాణాన్ని తొలగించేయటం. అది దేవునికి ఇష్టం లేని క్రియ. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి కానీ సరిహద్దు రాళ్ళు తీసేయటం అది అపవిత్ర కార్యం. ఒకడు తన సమస్త పాపములలో ఏ అపరాధమును గుర్చియే కానీ ఏ పాపమును గుర్చియే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యాన్ని అంగీకరించకూడదు. 2 సాక్షుల మీద అయినా 3 సాక్షుల మాట మీదనైనా ప్రతి సంగతి స్థిరపరచబడును. ధర్మశాస్త్రం రూల్ ఏమిటంటే
2 లేదా 3 సాక్షులు విచారించిన తర్వాతే విషయాన్ని ఖరారు చేయాలి. అన్యాయపు సాక్ష్యం ఒకరి మీద చెప్పుటకు ఒకడు నిలబడి నేరం మోపుటికి అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల 2 మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలములో ఉన్న యాజకులు ఎదుట న్యాయాధిపతులు ఎదుట నిలవలను. ఆ న్యాయాధిపతులు బాగా విమర్శించిన తర్వాత వాడి సాక్ష్యం అబద్ధ సాక్ష్యమై తన సహోదరు మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడైన ఎడల వాడు తన సహోదరుని చేతరించినట్లే వానికి చేయాలి. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. అయితే ఇప్పుడు మనకి ఇట్లాంటి చట్టం లేదు. ఒక అబద్ధ సాక్ష్యం చెప్పాడు అనుకోండి, క్రాస్ ఎగ్జామినేషన్లో అది అబద్ధ సాక్ష్యం అని తేలిపోయింది అనుకోండి, అబద్ధ సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాడికి ఏ పనిష్మెంట్ లేదు ఇప్పుడు మన కోర్టుల్లో. కానీ ఆ రోజున అలా కాదు. అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడిని ఇమ్మీడియట్గా ఏదైతే అతడు సాక్ష్యం చెప్పి అవతల వాడిని దోషిగా నిర్ధారించి శిక్ష పడాలని చూశాడు, ఆ శిక్ష వీడికి వేయమన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర చాలామంది అబద్ధ సాక్ష్యాలు చెప్పారు, కానీ ఏ శిక్ష నిలవలేదు. ఆ సాక్షులను కూడా వాళ్ళు ఏం చేయలేదు. వాస్తవంగా ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా చంపాలి, కానీ అలా జరగలేదు ప్రభు శిలువ దగ్గర. ఎందుకంటే శిక్షించాల్సినటువంటి మతనాయకులే మౌనంగా ఉండిపోయి క్రీస్తు ప్రభువును సిలువ వేయటానికి కుట్ర చేశారు. ఇక్కడ చూడండి, ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తర్వాత వారి సాక్ష్యాన్ని గురించి అర్థం చేసుకోవాలన్నాడు. బాగుగా విచారించాలి, క్రాస్ ఎగ్జామినేషన్ బాగా చేయాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి మాట చెప్పాడో సాక్ష్యం, దానిని వివిధ కోణాల్లో పరీక్షించాలి. ఎందుకంటే అది ఏ విధంగా చెబుతున్నాడు, దేన్ని బట్టి చెబుతున్నాడు, దేనిని చూసి చెబుతున్నాడు, ఎందుకు అట్లా అలా అనుకున్నాడు, లేకపోతే అది వాస్తవమా ఏంటనేది చాలా తేటగా రుజువు అయ్యే వరకు పరీక్ష జరగాలి. ఎందుకంటే అది ప్రాణాలతో చెలగాట. తర్వాత వచ్చిన అట్లు మీ మధ్య నుండి చెడుతనం పరిహరించుతారు. మిగిలిన వారు విని భయపడి మీ దేశంలో అట్టి దుష్కార్యం ఇక చేయకుండా ఉంటారు. నీవు ఎవరిని కటాక్షించద్దు. ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి. ఇది ధర్మశాస్త్రంలో ఎందుకు చెప్పాడు? కంటికి కన్ను అన్నప్పుడు భయం వేస్తుంది. మనం ఎవరి కన్ను అయినా తీస్తే మన కన్ను తీయబడుతుందనే భయం ఉంటుంది. రెండవది, కంటికి కన్ను అన్నప్పుడు మరొకరు కూడా కన్నును మించిన శిక్ష వేయటానికి లేదు. చూడండి, కొన్ని సందర్భాల్లో ఏదైనా చిన్న తగాదా అయితే చంపేస్తుంటారు, చిన్న తగాదా అయితే కాలు చేతులు నరికేస్తుంటారు. ఎంత శిక్ష అయితే పడాలో అంతే పడాలి తప్ప ఇంకా అంతకు మించి పట్టాకి లేదు. కాబట్టి దాన్ని వైలేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కనుక ఈ రూల్ పెట్టినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. 21వ వచనంలో ఎవరిని కటాక్షించకూడదు. ఎవరిని అన్నప్పుడు ఆ న్యాయాధిపతి రిలేషన్షిప్స్ వైపు చూడకూడదు, పొజిషన్స్ వైపు చూడకూడదు. తప్పు చేసిన వాడు, పాపం చేసిన వాడు, శిక్షకు అర్హుడైన వాడని రుజువైతే అది ఖచ్చితంగా అమలుపరిచి తీరాలి అని చెబుతున్నాడు. మనము ఈ దినము 18వ అధ్యాయంలోని కొన్ని భాగం 19వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఇవన్నీ కూడాను మనం లేవియా కాండం, సంఖ్యాకాండాల్లో పూర్తి చేసినవే. మరలా ద్వితీయ పర్యాయం ఉపదేశిస్తున్నాడు 2వ తరం వారికి. కాబట్టి ఇవన్నీ మళ్ళీ మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలం వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాల యొక్క సారాంశం ఒక్కటే: మారు మనసు పొందండి, పాపమును విసర్జించండి, ప్రభువును రక్షకునిగా అంగీకరించండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, నీతి, న్యాయము, యథార్థత కలిగి జీవించండి. ఇదే దేవుడు చెబుతుంది. బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుడు కోరుతున్నది ఏమిటి? విశ్వాసుల్ని అనగా ఆయనకు మహిమ తెచ్చేటువంటి వారముగా జీవించాలనేది కోరుతున్నాడు. ఆయన పిల్లలుగా ఉన్నవారు ఆయన నిబంధన దాటి ప్రవర్తించకూడదనేది చాలా తేటగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాలము వాక్య భాగాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య భాగములో 20వ అధ్యాయాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం.
మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నాను మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారం అందించిన వారు పినకడిమి వాస్తవ్యులు శ్రీ అబ్బూరి యోసేపు గారు, శ్రీమతి ప్రశాంతి గారు, వారి కుమారులు సతీష్ బాబు, మహేష్ బాబు, చెట్టిబాబు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం 24 అవర్స్ ఛానల్ చింతలపూడిలో ప్రసారం అవుతోంది. వాక్యోపదేశం చేసేటువంటి వారికి ఉచితంగా 1 సంవత్సరం పాటు మేము అవకాశాన్ని ఇచ్చాం. దేవుని మహాకృపను బట్టి ఏప్రిల్ 26వ తారీఖుకి 1 ఇయర్ కంప్లీట్ అవుతోంది యేసే పరిష్కారం ప్రారంభించి. అనగా ఖచ్చితంగా గత సంవత్సరం ఈ దినానికి యేసే పరిష్కారం ప్రారంభించాం. 1 ఇయర్ 365 డేస్ యేసే పరిష్కారం 24 గంటల ఛానల్ ప్రసారం అయింది. 150 మందికి ఉచితంగా సువార్త ప్రకటించే అవకాశం ఇచ్చాం. 2500 ప్రసంగాలు మరియు నేను ప్రసంగించినవి 2500 ప్రసంగాలు, మొత్తం 5000 ప్రసంగాలు చింతలపూడి, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, తణుకు, అలాగే వెన్నెల కేబుల్ నెట్వర్క్లో ప్రసారాలు చేశాం. ఈ సంవత్సరం లక్షలాది రూపాయలు విశ్వాసంతో ఈ పరిచర్యలో వెచ్చించగలిగాం. 4 స్టూడియోలతో, అనేక మంది సిబ్బందితో ఈ ప్రోగ్రాం చేయటానికి 1 ఇయర్ కంప్లీట్ చేయటానికి ప్రభు సహాయం చేశారు. కనుక తదుపరి సంవత్సరం 2వ సంవత్సరం కూడా ఈ 24 గంటల ఛానల్ కంటిన్యూ చేయాలనేటువంటి ప్రార్థన నేను చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఈ నాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. యేసే పరిష్కారం 24 గంటల ఛానల్ ప్రారంభించి 1 ఇయర్ కంప్లీట్ చేయటానికి దినానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. ఇంకను నిరవధికంగా కంటిన్యూ చేయటానికి మీరు మాకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ఇది మనుషుల వల్ల కలిగిన కార్యము కాదని మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయోగ్యుడైన నాకు ఇచ్చిన దీవెన పరిచర్య కొరకై మీకు కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారులను రెగ్యులర్ యేసే పరిష్కారం ప్రోగ్రాంకు పంపించండి. అలాగే ఇతర ప్రాంతాలు మేము సువార్తీకరణ చేయటానికి మార్గాలు తెరవండి. అయోగ్యుడినైన నన్ను కరుణించండి. యేసు ప్రభువు ద్వారా అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. 26 అయిపోయింది.